క్యార్లిన్ విక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి వాక్యం కోసం ఇక్కడకు విచ్చేసిన వారందరికీ కూడా మన ప్రభు, మన రక్షకుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. నేను వస్తున్నప్పుడు మీరు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు, అదేమంత గొప్ప విషయం ఏం కాదు. మనం మార్నింగ్ మాట్లాడుకునేటప్పుడు విశ్వాసం గురించి అనేకమైన విషయాల్ని మనం చర్చించుకున్నాం. విశ్వాసం అన్నది మనం దాని లోతుపాతులు మనం తెలుసుకోకపోతే మన విశ్వాస జీవితంలో ఉన్న లోటుపాట్లు మనకు అర్థం కావు. మన విశ్వాస జీవితాన్ని నెరపడం కూడా మనకు అర్థం కాదు. అయితే విశ్వాసం గురించి మనం వాక్యానుసారమైన అవలోకనం చేసుకుంటున్నప్పుడు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాక్యపు వెలుగులో మనం విశ్వాసం అంటే విధేయత అని చూసాం. అంటే యేసుక్రీస్తు వారికి మనం కమిట్ అవ్వకుండా మనం విశ్వాసులుగా ఉండలేం. విశ్వాసం అంటే చెయ్యెత్తేసి నా పాపాలు క్షమించని కాసేపు ఏడ్ చేసి ఆ తర్వాత శరామామూలు జీవితం కాదు విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఒక వ్యక్తి క్రీస్తు అనే వ్యక్తికి కమిట్ అయిపోతున్నాడు జీవితాంతం. డిసైపుల్షిప్ గురించి, శిష్యరికం గురించి ఇటీవల బైబిల్ని మరొక వర్షన్లోకి ట్రాన్స్లేట్ చేసినటువంటి యూజిన్ పీటర్స్ అనేటువంటి బైబిల్ స్కాలర్ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు శిష్యరికం గురించి. ఆయన పుస్తకానికి ఏం పేరు పెట్టాడంటే లాంగ్ ఒబీడియన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. క్రైస్తవ విశ్వాస జీవితం ఏమిటి అంటే అది ఒక సుదీర్ఘమైన విధేయతా జీవితం అన్నమాట. లాంగ్ ఒబీడియన్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడనటువంటి విధేయత. క్రీస్తు బాట పడితే ఇంకా ఆ బాట పట్టి ఇంకా అందులోనే విధేయత చూపించి ముందుకెళ్ళేటువంటి జీవితం. అందుకనే విశ్వాసంలో విధేయత చాలా ప్రాముఖ్యం. ఉదయం కూడా మనం అనేకమైనటువంటి ఉదంతాలు చూసాం, వాక్యపు సన్నివేశాలు, వాక్య భాగాలు మనం చూసాం. యేసుక్రీస్తు వారు కొందరి విశ్వాసాన్ని ఆయన నిర్మోహమాటంగా తృణీకరించారు. ఆయన తనను తాను వారి వశం చేసుకోలేదు. ఆయన నిక్కచ్చిగా చెప్పేశాడు. ఎందుకంటే వారి విశ్వాసంలో లోపం ఏంటంటే ఆయనకు విధేయత చూపించినటువంటిది. మనం ముగింపులో కూడా ఉదయం చూసాం, ఆయన ప్రభుత్వం కిందకి రాకపోతే మనం క్రైస్తవులం కాదు. మన జీవితంలోని ప్రతి రంగంలో, అది మన ఆలోచన జీవితమైనా, అది మన ఆంతరంగిక జీవితమైన ప్రైవేట్ లైఫ్ అయినా, అది మన బహిరంగ జీవితమైన పబ్లిక్ లైఫ్ అయినా, అది దాంపత్య జీవితమో, వృత్తి జీవితమో, సామాజిక జీవితమో, మరొక పార్శ్వమో, మరొకటో, అన్నీ ఆయన ప్రభుత్వం కిందకి రావాల్సిందే అని మనం చూసాం. మనము ఆ వాక్యపారాయణాన్ని కొనసాగిద్దాం. ఇప్పుడు దానికి ముందుగా కీర్తనల గ్రంథంలోంచి కొన్ని వచనాల్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే చెప్పబడిన విషయాలు ఈ దావీదు కీర్తనలో మనకి కనపడతాయి. ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలు అందుకనే మీకోసం చదువుతున్నాను. ముఖ్యంగా విధేయత గురించినటువంటి, యేసుక్రీస్తు వారి జీవితంలో విధేయత గురించినటువంటి విషయాల్ని దావీదు ప్రవచనాత్మకంగా ఇక్కడ మాట్లాడడం కూడా మనం చూస్తాం. కీర్తనలు 40 పాత నిబంధనలో 472వ పేజీ తెలుగు బైబిల్స్లో. నేను ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాల్ని చదువుతూ ఉన్నాను. 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒకడునూ లేడు. మనం ఇందాక పాటలు పాడాం కదా, ఆరాధన చేశాం కదా,
అది 5వ వచనం. వెంటనే ఆరాధన చెయ్యంగానే ఆయన వెంటనే 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. బైబిల్ పరిభాషను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బలులను నైవేద్యాలని నువ్వు కోరట్లేదు, కానీ నువ్వు నాకు చెవులు ఇచ్చావు అంటున్నాడు. ఏమిటి చెవులకి బలికి నైవేద్యాలకి ఏమిటి సంబంధం? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలునైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. పాతకాలంలో దాసులు ఉండేవాళ్ళు, బానిసలు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళ గృహాల్లో. ఈ పెద్దవాళ్ళ గృహాల్లో బానిసలు ఉన్నప్పుడు థ్యాంక్ యూ బాలు. ఈ బానిసల్ని ఎక్కడో కొనుక్కొచ్చుకుంటారు, వేలం వేస్తారు, వాళ్ళని కొనుక్కొచ్చుకుంటారు. కొనుక్కొచ్చుకున్న తర్వాత వీడు జీవితాంతం వాళ్ళకి కట్టుబడి వెట్టి చాకరీ చేయాలి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ముద్ర లాంటి దాన్ని, ఇనుప ముద్ర లాంటి దాన్ని కాల్చి అతని శరీరం మీద ముద్రగా వేస్తారు. అంతేకాకుండా ఏం చేస్తారంటే అతని చెవుని గడప కమ్ముకి ఆనించి ఒక సువ్వను, మీరు ఇక్కడ తెలంగాణలో ఏమంటారో సువ్వనే అంటారా, దాన్ని బాగా ఎర్రగా కాల్చి వాడికి ఆ చెవుకు ఒక రంధ్రం పెడతారు. ఇవి గుర్తులు అనమాట వీడు నా బానిస అనడానికి. ఇక్కడ దావీదు నాటి సంస్కృతిని బేస్ చేసుకొని నాటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. అందుకని ఈ బైబిల్ పరిభాష మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకు చెవుల గురించి మాట్లాడుతున్నాడు? మనం ఇప్పుడు ఈ మధ్య కొత్త స్టైల్ ఏంటంటే మనం ఎంత ఆరాధన చేస్తే అంత ఆశీర్వాదం అని కొత్త స్టైల్ ఇప్పుడు. దానికి తోడు ఇవి వచ్చాయి కొత్తగా, నా గొంతును కూడా మార్చి చెప్తాయన్నమాట. ఇప్పుడు చాలామంది సింగర్స్ పాడుతున్నారు కదా, మన పాస్టర్ల అమ్మాయిలు, పెద్ద పెద్దవాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు పాడుతున్నారు కదా, ఎల్బీ స్టేడియంలో కూడా పాడుతున్నారు కదా. ఇది మార్చేస్తుంది అనమాట గొంతుని. మన ఎవరు అడుగుతున్నారు నన్ను, ఇలాంటి మైక్ ఒకటి ఉంటే బాగుండు, నేను పాటలు పాడచ్చు దేవుడి కోసం అని. నువ్వు మనుషుల కోసం పాడేటట్టయితే గొంతు మార్చే మైకులు కొనుక్కో. నువ్వు దేవుడి కోసం పాడేటట్టయితే నీ గొంతుతో పాడు. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య, అంటే సౌండ్తో మెస్మరైజ్ చేయడం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆరాధనకు కూడా చాలా కీలకం ఏమిటంటే నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. మన తెలుగు భాషలో కూడా మనం ఈ పద్ధతి, ఈ నుడికారం మనకుంది, అంటే ఈ వాడే విధానం మనకుంది. మా అబ్బాయి నా మాట వినట్లేదండి అన్నారు ఎప్పుడైనా మీరు? మీకు ఎవరైనా అబ్బాయిలు అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా ఈ సమస్య వచ్చి ఉంటుంది మీకు. ఏంటి మా అబ్బాయి నా మాట వినట్లేదంటే వాడికి చెవుడు వచ్చిందనే? కాదు, వాడికి చెవుడు వచ్చిందని కాదు. యేసుక్రీస్తు వారు కూడా చెవులు గలవాడు వినుగాక అన్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఇక్కడ చాలామంది చెవిడోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్పట్లేదు, చెవిటి వాళ్ళు కాని వాళ్ళకి చెప్తున్నానని అని కాదు అర్థం. చెవి అంటే వినడం అనేది విధేయతకు తార్కాణం అన్నమాట. వినడం అంటే వినపడ్డం కాదు, ధ్వనికి సంబంధించింది కాదు, అది నేను లోబడ్డానికి సంబంధించింది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే బలులను నైవేద్యాల్ని నువ్వు కోరట్లేదు, కానీ నాకు చెవులు నిర్మించి ఉన్నావు. సో ఏం కోరుతున్నాడు దేవుడు? విధేయత కోరుతున్నాడు. ఆ తర్వాత వచనాల్ని మనం చూస్తే కూడా ఇంకా చక్కటి మాటలు మనకు అక్కడ కనపడతాయి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. ఇది యేసుక్రీస్తు వారి గురించిన మాట.
పుస్తకపు చుట్టలో, అంటే ఆ రోజులు ఇలా ఉండేది కాదు బైబిల్, పుస్తకపు చుట్టలు ఉండేవి. చుట్టలు తీసి ఇలా అడ్డంగా కానీ నిలువుగా కానీ తీసి వాళ్ళు చదివేవాళ్ళు. అంటే గ్రంథంలో, వాక్యంలో నా గురించి రాయబడిన మాటలు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు వారి గురించి ముందుగా చెప్పబడిన ప్రవచన వాక్యాలు ఇవి. దాని ప్రకారం నేను వచ్చాను. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడికి రావడం కూడా దేవుడి మాటను బట్టి వచ్చాడు, విధేయతను బట్టి వచ్చాడు. తనంతట తాను రాలా. అందుకని అనేక మార్లు ఆయన ఏం చెప్పుకున్నాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాల్లో శరీరధారిగా ఉన్నప్పుడు, నా తండ్రి నన్ను పంపాడు, నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుట నా యొక్క కర్తవ్యం. నన్ను పంపినవాడు, నీవు నన్ను పంపినట్టే లోకంలోనికి నేను వీరిని లోకంలోకి పంపుచున్నాను. ఆయన మాటి మాటికి తండ్రి తనను పంపాడని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ పదజాలం మీరు చూసినప్పుడల్లా ఆ 4 సువార్తల్లో మీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, ఆయన తండ్రికి విధేయుడై కిందకు దిగాడు, నరావతారం ఎత్తాడు, మన మధ్యలోకి వచ్చాడు. అందుకే అంటున్నాడు ఆయన, పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము. ఈ పుస్తకాన్ని ఎవరు రాయించారు? ఈ పుస్తకాన్ని ఎవరు రాయించారు? మోషే సొంతకు రాస్తే వచ్చిందా? ఏమండి, యెషయా సొంతకు రాస్తే వచ్చిందా? కాదు. ప్రవచనం ఒకటి ఇచ్చవలన పుట్టదని మొదట గ్రహింపవలను అన్నాడు పేతురు. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల కలుగుతుంది. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది అని పేతురు 2 తిమోతి 3:16 చెప్పాడు. మరి ఏ దేవుడైతే వాక్యం రాయించాడో, ఎవరికైతే వాక్యము అనే బిరుదుందో, ఆయన వాక్యానికి అనుగుణంగా నడుచుకున్నాడు. నువ్వెంత, నేనెంత? మత్తయి సువార్త 5వ అధ్యాయం మీరు చదివితే ఆయన ఏమన్నాడంటే, ధర్మశాస్త్రమును కొట్టివేయటకు నేను వచ్చానని మీరు తలంచొద్దు, నేను నెరవేర్చడానికే వచ్చాను. గలతీ పత్రిక మీరు చదివితే పౌలు చెప్తున్న మాటలు మీరు వింటుంటే యేసుక్రీస్తు వారి గురించి, ఆయన స్త్రీ సంతానముగా పుట్టాడు. ఎందుకంటే స్త్రీ సంతానం ద్వారానే ఆయన అపవాదికి బుద్ధి చెప్తానని ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పేశాడు ఆయన. ఎందుకంటే నువ్వు నేను సృష్టించినటువంటి మనిషిని నువ్వు పాడు చేసావు కనుక, నిన్ను ఆ మానవ అవతారం ద్వారానే నిన్ను నేను అణిచివేస్తాను, నేను ఓడిస్తాను, నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తానని దేవుడు ఆ రోజే చెప్పడం జరిగింది. అయితే అక్కడ పౌలు ఒక మాట అన్నాడు, ఆయన స్త్రీ సంతానముగా పుట్టి ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయన. ఎందుకు యేసుప్రభు భారతదేశంలో పుట్టలేదు? భారతదేశంలో ధర్మశాస్త్రం లేదు. ఎందుకు యేసుప్రభు రెడ్ ఇండియన్స్లో పుట్టలేదు? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. ఎందుకు యేసుక్రీస్తు ఫిలిస్తీన్లోనో అమాలేకీల్లోనో పుట్టలేదు? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. ఎందుకు ఆయన రోమియోల్లోనో గ్రీకుల్లోనో పుట్టలేదు? ఒక సీజరు చక్రవర్తి కొడుగ్గా పుట్టలేదు, ఒక అలెగ్జాండర్ కొడుగ్గా పుట్టలేదు? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రానికి లోబడాలి కనుక ధర్మశాస్త్రపు పరిధిలో ఉన్న కన్యక గర్భాన పుట్టాడు. అప్పుడు ఆయన స్త్రీ సంతానం అవుతాడు. అంటే ఆయన పుట్టుక కూడా విధేయత. ఆ తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన, చూడండి, చాలా చక్కటి మాట అంటున్నాడు 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఎంతమంది క్రైస్తవులు చెప్పగలరు ఈ మాటలు? గోజాడి ప్రార్థనలో నా చిత్తం నెరవేర్చుకోవడమే నాకు ఇష్టం తప్ప, నాకు ఇల్లు ఇవ్వవా, నాకు అది ఇవ్వవా, నాకు ఇది ఇవ్వవా. చిన్నపిల్లలు చాక్లెట్ కోసం, ఐస్ క్రీమ్ కోసం కింద పడి అప్పుడప్పుడు కాళ్ళు పైకెత్తి యాగి చేస్తుంటారే, మన ప్రార్థనలను చూస్తుంటే చాలాసార్లు అలాంటి పిక్చర్ గుర్తొస్తుంది, ఆ చిత్రమే గుర్తొస్తుంది. నాకు ఇస్తావా చేస్తావా? అప్పుడప్పుడు మీ అబ్బాయి మీ దగ్గరికి వచ్చి బైక్ అడుగుతాడు, వాడికి ప్రాణాపాయం తెచ్చుకోవడానికి. అది కూడా మామూలు బైక్ అడగడు, ₹1,00,000 పైన బైక్ అడుగుతాడు. నువ్వు ఇవ్వనంటే నానయాగి చేస్తాడు. చాలాసార్లు మన ప్రార్థనలు అలాగే ఉంటాయి.
కానీ ఈయన అంటున్నాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. సంతోషంగా చేయకుండా విధేయత లేదండి. ఒబీడియన్స్ ఈజ్ అ వాలంటరీ యాక్ట్ ఆఫ్ విల్. విధేయత అనేది నేను స్వచ్ఛందంగా నా సంకల్పాన్ని దేవుడికి లోబరిచేటువంటి ఒక ప్రక్రియ. ఇది విధేయత. విధేయత బలవంతంగా చేసేది కాదు. విధేయత ఆరాధన కంటే గొప్పది. విధేయత ప్రసంగాల కంటే గొప్పది. విధేయత యూట్యూబ్ లైకుల కంటే గొప్పది. విధేయత బైబిల్ జ్ఞానం కంటే గొప్పది. విధేయత చర్చిలో నీ అనుభవం కంటే గొప్పది. విధేయత నువ్వు పెట్టే మీటింగుల కంటే గొప్పది. ఈరోజు మనం చాలా గొప్ప గొప్పగా అనుకుంటున్నాం కదా క్రైస్తవంలో. యూట్యూబ్లో లైకులు పెరిగితే గొప్ప, సబ్స్క్రిప్షన్లు పెరిగితే గొప్ప, నా పాటని ఇన్ని మిలియన్లు చూస్తే గొప్ప, మళ్ళీ మనమే థంబ్నెయిల్ మార్చి 1 మిలియన్ వ్యూస్. ఏమో నువ్వు చెప్పుకోకపోతే థంబ్నెయిల్ మార్చకపోతే ఏమవుద్దో. అక్కడ కింద రాసి ఉంటుంది కదా ఎన్ని మిలియన్స్, ఎన్ని లక్షలు. మళ్ళీ నువ్వు ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? నన్ను చూడు, నా గొప్పతనం చూడు. ఎప్పుడైతే నిన్ను నువ్వు షో ఆఫ్ చేసుకుంటావో ఆరాధన అక్కడ చచ్చిపోయింది అంతే. నిన్నెప్పుడు నువ్వు కనపరుచుకుంటావో ప్రభు కనపడ్డు. నువ్వెప్పుడు కనుమరుగవుతావో ప్రభు కనిపిస్తాడు. దట్స్ వర్షిప్. క్రైస్తవ విశ్వాసం విధేయత లేకుండా లేదు. క్రైస్తవ ఆరాధన విధేయత లేకుండా లేదు. క్రైస్తవ పరిచర్య విధేయత లేకుండా లేదు. క్రైస్తవ జీవితం విధేయత లేకుండా లేదు. విధేయత కీలకం. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనున్నది అని చెప్తున్న మాటలు చూడండి. ధర్మశాస్త్రం ఎక్కడ పెట్టుకున్నాడు? వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఎందుకు ఈయన విధేయత చూపించగలిగాడు? నేను పొద్దున మీకు చెప్పాను, నోట్స్ రాసుకుంటే రాసుకున్నారు కానీ గుండెల్లో రాసుకోండి అని చెప్పాను నేను మీకు. ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను నోట్స్ రాసుకుంటే తీసుకుని వెళ్ళలేను. నేను ఉదయం లేస్తే ఇంట్లోనే ఉండను కదా. ఆఫీస్కి వెళ్తాను, వీధిలోకి వెళ్తాను, మార్కెట్లోకి వెళ్తాను, వ్యాపారం కోసం వెళ్తాను, పరిచర్య నిమిత్తం వెళ్తాను. ఎక్కడ పెట్టుకోవాలి వాక్యాన్ని? చాలామందికి కొత్త అలవాటు వచ్చింది. పొట్ట నొప్పి వస్తే పొట్ట మీద బైబిల్ తోటి ఇలా అనడం. ఈ పిచ్చి అలవాట్లు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. నడుము నొప్పి వస్తే నడుముని బైబిల్తో ఇలా అనడం. పిచ్చికళ్ళు వస్తే బైబిల్ని తలగడగని పెట్టుకొని పడుకోవడం. కొంతమంది గుండెల మీద పెట్టుకొని పడుకోవడం. నువ్వు గుండెల్లో దాచుకోవాలి నీ వాక్యాన్ని. అప్పుడే విధేయత నీకు అలవడుతుంది. విధేయత చాలా కీలకము. ఒకసారి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతారా? 1 తిమోతి 2:10-11. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఓకే, నేను ఆ స్త్రీ పురుషులకి ఎవరికి అధికారం ఉంది ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు ఇప్పుడు. అది నా సబ్జెక్ట్ కాదు. కానీ అక్కడ ఒక మాట ఉంది చూడండి. స్త్రీలకు ప్రత్యేకించి చెప్పాల్సిన మాట అది. బాగా కష్టం ఈ ప్రపంచంలో ఎవరికంటే విధేయత చూపించడం స్త్రీలకే. మీకు బాగా గిట్టని మాట ఏంటంటే విధేయత. స్త్రీలు చూడడానికి చాలా ఒద్దిగ్గా, అనుకోగా, ముసుగు వేసుకొని అలా కనపడతారు. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత విజృంభిస్తారు. స్త్రీలని మాట్లాడినవని కొంతమంది కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘ రాష్ట్ర పెద్దలను కూడా నేను ఒక రోజున ఎవరో ఇంటికి వెళ్తే కనపడ్డారు నాతో వాళ్ళు డిబేట్కి దిగారు. స్త్రీలు మాట్లాడచ్చా అది ఇది అని.
వాళ్ళంతా చాలా చెప్పిన తర్వాత నేను ఒక ప్రశ్న అడిగాను. అప్పుడు నాకెంత పట్టుమని 27 ఏళ్ళు కూడా లేవు. నేను వాళ్ళకి ప్రశ్న అడిగాను, మీరు సంఘంలో స్త్రీలను మాట్లాడినవ్వరు కదా, మీరు గుండె మీద చేసుకొని దేవుని బిడ్డలు కదా, పెద్దలు కూడా కదా, మీరు నాకు ఒక నిజం చెప్పాలి అని అన్నాను. నేను అడగండి అన్నారు వాళ్ళు. ఇంటి దగ్గర మిమ్మల్ని మాట్లాడినిస్తున్నారా అని అడిగాను నేను. మీ భార్యలు ఇక్కడ మీరు మాట్లాడినవారు కదా, వాళ్ళని స్టేజ్ ఎక్కనివ్వరు, పాట పాడినవారు, ఆరాధన చేయనివ్వరు, ప్రార్థన చేయనివ్వరు మైక్లో. బాగుంది, సంతోషం. ఇంటి దగ్గర మిమ్మల్ని మాట్లాడినిస్తున్నారా? మీరు వాళ్ళపైన అధికారం అభ్యాసం చేస్తున్నారా, లేదా వాళ్ళు మిమ్మల్ని చక్రం తిప్పుతున్నారా? దేవుని సన్నిధిలో ఆనబెట్టాను కదా, పాపం వాళ్ళు ఒప్పేసుకున్నారు. అందుకని స్త్రీలకు చెప్తున్నాను ఈరోజు ప్రత్యేకించి. ఇక్కడ ఈ మీటింగ్లో చాలామంది కనపడుతున్నారు. విధేయత ప్రభువు కోరుకుండేది. చాలా విషయాలు మనం చూద్దాం ఈరోజు విధేయత గురించి. చూడండి, కొన్ని వచనాలు మీకోసం నేను చదువుతున్నాను. యాకోబు 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. చాలాసార్లు మనం మీటింగుల్లో ప్రార్థనలో అరుస్తుంటాం, దయ్యానికి ఏదో చెవుడు ఉన్నట్టు. దయ్యానికి చెవుడే ఉండదు, దానికి ఏంటి స్పెషలిస్ట్ అక్కర్లా, చెవి ముక్కు గొంతు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళక్కర్లా దాన్ని. పాపం దయ్యం కొంచెం మంచిది కాబట్టి మనకంటే అరవబాకాయ వినపడుతుందని పాపం మధ్యలో అంటది, అది నేను డిస్టర్బ్ చేయట్లేదు. యేసుప్రభు అరవకుండానే దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆయన దగ్గరికి వస్తే అవర్చుకుంటే వెళ్ళిపోయినాయి తప్ప ఈయన అరవలేదు. కానీ మన వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో నాకు తెలియదు. ఇక్కడ దయ్యం ఎప్పుడు నీ కంట్రోల్లోకి వస్తుందో తెలుసా? నువ్వు దేవుడి కంట్రోల్లోకి వచ్చినప్పుడు అని చెప్తున్నాడు యాకోబు. మొదట దేవుడికి లోబడాలి, అప్పుడు అపవాదిని ఎదిరించాలి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న క్రౌడ్లో చేతబడి అంటే భయం? పొద్దున్న నా మీటింగ్కి వచ్చి ఉంటే మీరు చేతులు ఎత్తర్లే, నాకు తెలుసు. ఎంతమందికి దిష్టి అంటే భయం? ఎంతమందికి వాస్తు అంటే భయం? ఎంతమందికి తుమ్ము అంటే భయం? ఎంతమందికి బల్లి అంటే భయం? క్రైస్తవుల్ని అడుగుతున్నాను నేను, బయట వాళ్ళని అడగట్లా. మళ్ళీ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఈ మధ్య కొత్త డైలాగ్ ఒకటి పట్టుకున్నారు, యేసు రక్తానికి జయము. బైబిల్లో ఎక్కడ లేదు ఆ మాట. యేసు నామానికి జయం అని ఉంది, కానీ అపవాది క్రియలకు అనంత. కొంతమంది నేర్పించారు ఈ మధ్యకాలంలో. మనం అది ఉచ్చరించేస్తాం మనం, కానీ వాడంటే మనకు భయం. ఏం లేదు మన దగ్గర. అపవాది ఒక్కడి మాటే వింటాడు, ఒక్కడికి వణుకుతాడు. ఆయన సర్వాధికారి అయిన ప్రభువుకి, ఆ ప్రభుకి నువ్వు లోబడినప్పుడు నీకు వణుకుతాడు వాడు. విధేయత కీలకం. ఈ లోకంలో ఉన్న శక్తుల్ని జయించడానికి కూడా విధేయత కీలకం. ఎవరైతే సర్వాధికారి అయిన ప్రభువుకి లోబడతారో వాళ్ళు దేన్నైనా ఎదిరించగలుగుతారు, అపవాదిని సైతం. 2 కొరింథీ 2:9 మీకోసం చదువుతున్నాను. మీరు అన్ని విషయముల యందు, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, మీరు ఆ విషయంలో ఈ విషయంలో అక్కడక్కడ సెలెక్షన్ చేసుకోవడం కాదు, మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసి తిని. క్రైస్తవుడు చూసుకోవాల్సింది ఏంటండి? అన్ని విషయాల్లో విధేయత ఉందా? కొన్ని పెట్టుకుంటాం, దేవుడికి కొన్ని అట్టి పెడతాం. మన భారతీయులం కదా, మన దేవుడికి కొన్ని అట్టి పెడతాం. అవి దేవుడివి, కొన్ని మనకుంటాయి.
మన జోలికి ఆయన రాకూడదు, ఆయన జోలికి మనం వెళ్ళకూడదు. కొంతమంది భోజనం చేస్తే కూడా దేవుడికి పక్కన పెడతారు ఒక ముద్ద, ఇవన్నీ నాయి. కొంతమంది దశంభాగం ఇచ్చేసి 90 అంతా నాది అనుకుంటారు. ఆ 90 కూడా దేవుడిదే. తమరు ఆ విషయం తెలుసుకోవాలి. మీరు పాత నిబంధన చదివితే మనకిచ్చే ఉద్యోగం, మనకు ఉండే ఆస్తిపాస్తులు, మనం నివసించే గృహాలు, మనం నడుపుతున్న కార్లు, ఇవన్నీ నీ బాహుబలం అనుకోవద్దని చెప్పాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మీరు చదివితే, నువ్వు సుఖభోగాలను అనుభవించిన తర్వాత నన్ను మర్చిపోతావేమో అన్నాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం మీరు చదివితే, ఫర్ ఆల్ ద రిసోర్సెస్ గాడ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్. మన ప్రతి వనరుకి, మన ప్రతి ఈవికి, మన ప్రతి వరానికి, మనం అనుభవించే ప్రతి ఆశీర్వాదానికి ఆయనే మూలకారకుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి. విధేయత చాలా కీలకమండి. ఇది చాలా చాలా కీలకము. యోహాను 3:36 చదువుతున్నాను. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. మళ్ళీ విశ్వాసం అన్న మాట వచ్చింది చూడండి. వెంటనే అన్న మాట ఏమిటంటే కామా పెట్టి యోహాను 3:36లో, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. ఇప్పుడు విశ్వాసం అంటే మీకేం అర్థమైంది? విశ్వాసానికి పర్యాయ పదంగా వాడుతున్నాడు విధేయతను యోహాను. ముందు లైన్లో ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు, నిత్య జీవం పొందుతాడు, వాడు పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటాడు. కిందకు వచ్చి ఏమంటున్నాడు? అదే లైన్లో, అదే వాక్యంలో, అదే సెంటెన్స్లో కామా పెట్టి, కుమారునికి అవిశ్వాసం చూపినవాడు అనట్లేదు, విధేయుడు కానివాడు అంటున్నాడు. మీకు ఈ ఎక్స్ప్రెషను మీకేం అర్థమైంది? విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు విధేయత. అందుకని పొద్దున కరాఖండికి చెప్పేశాను మీకు, చేతులెత్తి మారుమనసు పొందితే సరిపోదు, నీ జీవితం అంతటి మీద ఆయన పరిపాలన చెయ్యాలి, నువ్వు ఆయనకు తల ఒగ్గాలి, అన్ని విషయంలో విధేయత చూపించాలి. విధేయత చాలా కీలకమైంది. క్రైస్తవ జీవనానికి విధేయత కీలకమే కాదు, అది అనివార్యం. తమరు క్రైస్తవులైతే ఖచ్చితంగా మీరు విధేయులై ఉండాలి ప్రభుకి. విధేయులు కాకపోతే తమరు క్రైస్తవులు కాదు, అంతే, ఇంకా అందులో ఇంక తిరుగులేదు. విధేయుడు కానివాడు ఏమంటున్నాడు ఆయన? దేవుని ఉగ్రత వాని మీద నిలిచును, జీవమును చూడడు. ఏ జీవమును? ముందు చెప్పిన నిత్య జీవము గురించి మాట్లాడుతున్నాడు. శాశ్వత జీవంలో నువ్వు ఉండవు. ఉదయం అందుకే మీకు చెప్పాను నేను, నరకంలో పాడుకుండే ఒకే ఒక పాట, ఐ డిడ్ ఇట్ మై వే, నా ఇష్టం. నీ ఇష్టం ప్రభు అన్నవాడే పరలోకానికి చేరతాడు. విధేయత చాలా కీలకమైంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి మళ్ళీ వద్దాం. యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు ఆయన రావడానికి కారణం విధేయత. తండ్రి మాటకు లోబడి వచ్చాడు, తండ్రి మాట చొప్పున వచ్చాడు, తండ్రి వెళ్ళమంటే వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన 33.5 సంవత్సరాలు లేక 33 పైచిలుకు సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన విధేయుడు తండ్రికి. 12 ఏళ్ళప్పుడు ఆయన చూడండి మీరు, ఆయన కోసం గాబరా పడుతూ వెనక్కి వచ్చారు తల్లిదండ్రులు. ఆయన ఏమన్నాడు? అమ్మా, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని నీకు తెలీదా? 12 years అండి, 12 ఏళ్ళప్పుడు. 12 ఏళ్ళప్పుడు మీ పిల్లలు ఎంత దేవుడి స్పృహలో మీరు పెంచారు. మీ పిల్లలు 12 ఏళ్ళకి వచ్చేటప్పటికి మీరు ఎంత దేవుని స్పృహలో ఉన్నారు మీ పిల్లలు? నాకు చెప్పండి. పిల్లలు మాట వినట్లేదు, జనరేషన్ మారిపోతుందని మీరు అంటున్నారు, కానీ తప్పు వాళ్ళది కాదు, మీదే కదా. మీ తర్వాతి తరం పాడైపోతే దానికి కారణం మీరే, వాళ్ళు కాదు.
వాళ్ళ తర్వాత తరం పాడైతే వాళ్ళు కారణం. మంచైనా చెడైనా పక్క తరానికి అందించేది మనమే. 12 ఏళ్ళప్పుడు యేసుక్రీస్తు వారు తన తండ్రి స్పృహలో బ్రతుకుతున్నాడు. ఆయన తండ్రి పని మీద ఉండాలి అని భీష్మించి కూర్చున్నాడు. ఆయన ప్రసంగం చేస్తే ఇది నాది కాదు, నా తండ్రిది, నా తండ్రి చెప్పినవే నేను మీకు చెప్తున్నాను అంటాడు. మీరు యోహాను సువార్త 7వ అధ్యాయం చదివితే ఆయన ఒక అద్భుతం చేస్తే ఇది నేను కాదు, నా తండ్రి చెప్తేనే నేను చేస్తున్నాను అంటాడు. ఆయన కానాలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చేటప్పుడు కూడా తల్లిని కల్పించుకోవద్దు అన్నాడు. అమ్మ నాతో నీకేంటి పని అన్నాడు. నా సమయం ఇంకా రాలేదు. ఆ సమయాన్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? ఆయన ఫిక్స్ చేస్తాడు. అమ్మ చెప్పిన సమయం కాదు, తన పరలోకపు నాన్న చెప్పిన సమయంలో ఆయన నడుచుకున్నాడు. ఆయన జీవితాన్ని మీరు ఒకసారి చూడండి, స్కాన్ చేసి చూడండి. ప్రతిక్షణం విధేయతే. ఆయన కొన్నిసార్లు ఆయన చంపడానికి వస్తే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆయన చాలామంది ఆయన పిరికివాడు అనుకున్నారు. పిరికితనం పాపం తర్వాత వచ్చింది. యేసుక్రీస్తు వారిలో పాపం లేదు ఏ కోశాన. పిరికితనం ఆయనలో ఉండడానికి వీల్లేదు. ఆయన పాపరహితుడు. పాపం వల్ల వచ్చిన పర్యవసానాల్లో ఒకటి పిరికితనం. పిరికితనంతో వెళ్ళలేదు ఆయన. అది తండ్రి చిత్తం కాదు. ఆయన తండ్రి నిర్ణయించిన కాలంలో తండ్రి చెప్పిన రీతిగా సిలువకి ఎక్కాలి. లేఖనముల ప్రకారము ఆయన సిలువపై మృతి పొందెను, సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారము ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఈ మాటలు చెప్పాడు. ఆయన పుట్టాలంటే లేఖనం ప్రకారం, ఆయన బ్రతకాలంటే లేఖనం ప్రకారం, ఆయన సిలువకి ఎక్కాలంటే లేఖనం ప్రకారం, ఆయన పునరుద్ధానుడు కావాలంటే లేఖనం ప్రకారం. విధేయత, అడుగడుగునా విధేయత అని జీవితంలో. అందుకని ఫిలిప్పీ పత్రికలు మాట్లాడినాడు పౌలు. ఆయన సిలువ మరణమగునంత, సిలువకి అప్పగించుకునేంత విధేయతకు పరాకాష్ఠది. ఆ స్థాయికి వెళ్ళి విధేయత చూపించాడు తన తండ్రికి. యేసుక్రీస్తు వారు మన మోడల్. ఒకసారి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 7-8 వచనాలు చదువుతారమ్మా ఎవరైనా? శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన ప్రార్థనలో ఆ ప్రార్థన తీరు మీకేమర్థమైంది? యాచన అంటే తెలుసా? పొద్దున్న నా స్నేహితుడు వచ్చి నువ్వేంటి పెద్ద పెద్ద తెలుగు పదాలు వాడుతున్నావు, మా తెలంగాణ వాళ్ళకి రాదన్నాడు. మీ తెలంగాణ వాళ్ళు చాలా మంచి తెలుగు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను. మరి ఏమండి, మా అమ్మమ్మ తెలంగాణయే. మా అమ్మమ్మ ఇంట్లో చాలామంది కవులు ఉన్నారు, క్రైస్తవ పాటలు రాసిన వాళ్ళు, థియోలాజియన్స్ ఉన్నారు. షీ కమ్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్ ఏరియా. నాకు తెలిసి తెలుగు బాగొచ్చు. మా అమ్మ నాకు తెలుగులో పునాది వేసింది, పట్టిచ్చింది. మా అమ్మ వల్లే వచ్చింది నాకు తెలుగు. నా భాష ఎవరికైనా అర్థం కావట్లేదండి ఇక్కడ? తెలుగు భాష అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మనకి నేను హైదరాబాద్ వచ్చేటప్పుడు మా గుంటూరు నుంచి విజయవాడ దాటగానే కొండపల్లి అని వస్తుందండి. ఆ కొండపల్లి దగ్గర కొన్ని బొమ్మలు ఉంటాయి. ఆ కొండపల్లి బొమ్మలు ఎప్పుడైనా మీరు చూసారా? ఆ తలక ఇలా అని చూడండి మీరు, ఆ కొండపల్లి బొమ్మని. అది ఇలా అంటది. మీరు ఒక విషయం నేర్చుకోవాలండి. అవును అంటే ఇలా అనాలండి, కాదు అంటే ఇలా అనాలండి. కొండపల్లి బొమ్మలాగా ఇలా అన్నారనుకోండి, అది అవునో కాదో తెలియదండి. మీరు నాకు చెప్పండి, నా భాష మీకు అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ వాంట్.
యాచన అంటే ఏమిటి? అడగడం కాదమ్మా, అడుక్కోవడం. అడగడం వేరు, అడుక్కోవడం వేరు. భిక్షాటన, భిక్షమెత్తుకోవడం. ఎవరైనా సాక్షాత్తు దేవుని కుమారుడు. ప్రార్థన ఈయన తీరు ఎలా ఉంది? అది విధేయత చూపించేవాడి తీరు. అది మంచి కొత్త ప్రార్థనలు వచ్చాయి. నీ కడుపులో కణితి మాయమవునుగాక. నువ్వు కణితిని కమాండ్ చేస్తున్నావా? అవి కడుపుని కమాండ్ చేస్తున్నావా? దేవుణ్ణే కమాండ్ చేస్తున్నావా? గొంతు నొప్పి ఉంటే గొంతు మీద కాలు వేసి తొక్కి, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాం మనం? టీవీలో చూడట్లేదా మీరు? దేవుడి దగ్గర అరవకండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వినమ్రంగా ఉండండి. విధేయత చూపించేవాడికి ఒక తీరు ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. యాచిస్తాడు దేవుడి దగ్గర, భయభక్తులు ఉంటాయి. ఏమండి? కిందకు వచ్చి చదవండి, నెక్స్ట్ లైన్ చదవండి. ఆయన కుమారుడై ఉండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కుమారుడై ఉండి, మనలాంటి కుమారుడు కాదైనా ఏకైక కుమారుడు. దేవదూతలను కుమారులు అన్నారు, ఆదాముని కుమారులు అన్నారు, మనల్ని దత్త కుమార్తెలు అన్నారు. దైవ వాక్యాన్ని ప్రబోధించేవాళ్ళు, దైవోక్తిని పొందిన వాళ్ళని కుమారులు అన్నారు. కానీ మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, దేవదూతలు చాలామంది ఉంటారు, ఆదాము లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, విశ్వాసులు చాలామంది ఉంటారు. కానీ యేసుక్రీస్తు లాంటి కుమారుడు ఒకడే. అందుకనే ఆయన్ని ద ఓన్లీ బిగాటన్ సన్ అన్నారు. జనతైక కుమారుడు, అద్వితీయ కుమారుడు. మరొక ద్వితీయత లేదు. దాన్ని మీరు ఎలా చదువుకోవాలంటే, దేవునికి ఏకైక కుమారుడై ఉండి, ఒక్కగానొక్క కుమారుడై ఉండి, తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాలి, నేను విధేయత నేర్చుకున్నానా? కుమారుడై ఉండి ఆయన నేర్చుకుంటే నేనెంత నేర్చుకోవాలి? ఇదేమిటి యేసుప్రభు నేర్చుకోవడం ఏంటని మీకు అనుమానం కలగచ్చు. అందుకే మీకు ఆ చిక్కుముడి కూడా విప్పేస్తాను. దేవుడికి విధేయత రాదండి. దేవుడికి విధేయత రాదు. దేవుడికి చేతకాని పనులు కొన్ని ఉన్నాయి. ఆయన అబద్ధం ఆడలేడు, ఆయన పాపం చేయలేడు, ఆయన మోసం చేయలేడు, ఆయన పాపాన్ని సహించలేడు. ఆయనకి చేతకాని పనులు కొన్ని ఉన్నాయి. ఆయనకి విధేయత రాదు. ఎందుకంటే ఆయన పైన ఎవడు ఉండడు ఇంకా విధేయత చూపించడానికి. దేవుడి చేతకానితనమే ఆయన చేవ, ఆయన బలం. దేవుని బలహీనతే ఆయన బలం. ఒకవేళ దేవుడికి వెరితనం ఉంటే ఆ వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదన్నాడు పౌలు. దేవుడికి చేతకాని విషయంలో ఒకటి విధేయత. అందుకని దేవుడు మనిషై, ఎందుకంటే దేవుడిగా ఎవరికి విధేయత చూపించలేడు. అందుకని దేవుడు మనిషై 33.5 సంవత్సరాలు ఇక్కడ జీవించి, ఆ జీవిత కాలంలో శరీరధారిగా ఉన్న దినములలో విధేయత నేర్చుకున్నాడు. ప్రార్థన ద్వారా శ్రమ పొంది. హ్యావ్ యూ లెర్న్డ్ ఒబీడియన్స్? తమరికి వచ్చిందా ఈ నేర్చుకోవడం అని అడుగుతున్నాను నేను. నువ్వు విధేయత నేర్చుకోకపోతే నువ్వు క్రైస్తవురాలి కాదు. ఇదే వచనాల్లో, మొదటి వచనంలో మనం చదివిన వచనంలో ఒక మాట ఉంది. ఆయన అలా ప్రవర్తించాడు కాబట్టి, అటువంటి ప్రార్థనా వైఖరి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అంగీకరింపబడెను. దేవుడు ఎప్పుడు నిన్ను అంగీకరిస్తాడు? అలా ఉండకపోతే తన కుమారుణ్ణి అంగీకరించడు ఆయన. తమరిని నన్ను ఎప్పుడు అంగీకరిస్తాడు? ఇదిగోండి, ఈ వైఖరి మనం అలవర్చుకోవాలి. ఈ విధేయత వైఖరి అంటే మీకు తెలుసు కదా, మనం ప్రవర్తించే తీరు, మనం ఆలోచించే తీరు, మనం చూసే తీరు, మనం ప్రతిస్పందించే తీరు, దీనంతటిని మూట కడితే వైఖరి అంటాం. విధేయత చూపించేవాడి వైఖరి ఇలా ఉంటుందండి. ఈరోజు క్రైస్తవుల్ని చూస్తే బాధేస్తుంది.
తల బిరుసుతనం ఎక్కువైపోయింది, తల ఎగరేస్తున్నాం. మన మాటలు, మన చేతలు, మన ప్రవర్తన, మన ప్రసంగాలు, ఈవెన్ దైవజనుల ప్రసంగాలు చూస్తే కూడా గర్వంతో తొనికిసలాడుతుంది తప్ప వినమ్రత ఏ కోసన కనపడట్లేదు, విధేయత ఏ కోసన కనపడట్లేదు, వినయం ఏ కోసన కనపడట్లేదు. గర్వం రా అని జబ్బజరుస్తున్నారు. ఒకడినొకడు దూషించుకోవడం, సవాల్ చేసుకోవడం. పూర్వం ఉండేదన్నమాట బస్తీ మీద సవాలని. ఇటుపక్క ఒక పెహల్వాను, అటుపక్క ఒక పెహల్వాను నిలబడి ఓ మీసం మెలేసి రా అనేవాడు అనమాట, వాడి కండలు చూపించి. అటు తయారయ్యారు మన క్రైస్తవ బోధకులు ఇప్పుడు. వాళ్ళకి మీలాంటి వాళ్ళు చాలామంది శిష్యులు. అది కదా ట్రాజడీ. మన ఈ మధ్య ఇద్దరు అసత్య బోధకులు సత్యం కోసం కొట్టుకున్నారు. అది గమ్మత్తు. ఇద్దరు అసత్య బోధకులు సత్యం కోసం యూట్యూబ్లో కొట్టుకున్నారు. ఇద్దరిలో గర్వం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంకా ఆ వారమో 2 వారాలు 3 వారాలు నడిచింది అది. ఇంకా వేరేవేం చూడలే మన క్రైస్తవులు. యూట్యూబ్లో అదే చూశారు మన క్రైస్తవులు. అపవాది ఎంత మభ్య పెడుతున్నాడు మనల్ని. ఇదిగో విధేయత తీరు ఇలా ఉంటుంది. అరే ఆరాధన చేసేటప్పుడు ఎందుకురా అలాంటి డ్రెస్సులు వేసుకొస్తున్నావు, ఎందుకురా అంత షో ఆఫ్ చేస్తున్నావు, ఎందుకురా అంత డాబు ప్రదర్శిస్తున్నావు, ఎందుకు నీకు ఇక్కడ లైట్లు ఎందుకు కావాలి, ఇక్కడ డిస్కో లైట్లు ఎందుకు కావాలి, రోబోటిక్ డిస్కో లైట్లు ఎందుకు కావాలి, ఇక్కడ పొగలు ఎందుకు కావాలిరా అంటే, నా దేవుడు కింగు, నేను కూడా కింగ్ అన్నాడు ఈయన. ఈ కింగ్ ఎలా ఉన్నాడండి కిందకు వస్తే? పిలాతు నువ్వు రాజువా అంటే ఈయన ఏమన్నాడు? కాదన్నాడా? నీవన్నట్టే నేను రాజుని అన్నాడు. కానీ ఈ కింగ్ ఎలా ఉన్నాడు? కింగ్ లాగా ఉన్నాడా, సబ్జెక్ట్ లాగా ఉన్నాడా, సేవకుడు లాగా ఉన్నాడా, రాజులాగా ఉన్నాడా? అసలు కింగ్ ఏమో సేవకుడు అయిపోతే కింగ్ పేరు చెప్పుకొని నేల మీద దేకే మనం కింగుల్లాగా పోజు కొడితే విధేయత ఎక్కడి నుంచి వస్తుంది సార్? రాదు. ప్రభు పాదాల దగ్గర విధేయత నేర్చుకుందాం. ఆ వినమ్ర వైఖరిని, వినయ వైఖరిని నేర్చుకుందాం. అసలు ఆయన దగ్గర గడిపితే కదా మనం ఈ పుస్తకం చదివేటప్పుడు, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ గ్రంథరాజ్యాన్ని చదివేటప్పుడు మనం ఆయన ముఖారవిందాన్ని చూస్తే కదా, ఆయన క్యారెక్టర్ని వెతికితే కదా, ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఎప్పుడైనా పరిశోధన చేస్తే కదా ఆయన ఎవరో మనకు తెలిసేది. ప్రార్థనలోకి వెళ్ళి బడబడా నాకు కావాల్సినవన్నీ ఇచ్చేయమని చెప్పేసి మళ్ళీ వచ్చేయడం తప్ప, ఎప్పుడైనా మౌనంగా కాసేపు ఉండి ఆయన ఎవరు, ఆయన సన్నిధిని అనుభవిద్దాం, ఆయన స్వరం విందాం, ఆయన్ని కలుసుకుందాం అని ఎప్పుడైనా ప్రార్థనలో కాసేపు మౌనంగా ఆయన కోసం ప్రార్థన చేసిన సందర్భం, ఆయన్ని కలుసుకోవడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయన్ని అనుభూతి చెందడానికి ప్రార్థనలో గడిపిన సందర్భాలు ఎన్ని ఉంటాయి మన జీవితాల్లో. ఆయన అనుభవిస్తేనే కదా ఆయన అబ్బుతాడు మనకి, ఆయన అలవడతాడు మనకి. 6 నెలలు తిరిగితే వీరు వారు అవుతారు, వారు వీరు అవుతారు అని రాయబడింది, చెప్పబడింది మన సామెత కదండి. ఆయనతో తిరక్కే ఆయనలాగా మారలేకపోతున్నాం మనం. ఆయనతో గడపకే ఆయనలాగా మారలేకపోతున్నాం మనం. యేసుక్రీస్తు వారు విధేయతకు అస్సలు శిస్సులు విలాసం అడ్రస్. విధేయత నేర్చుకోవాలనుకుంటున్నావా? క్రీస్తు బడిలో చేరు. చేతబడి గురించి మానే, దాని గురించి కంగారు పడకు. క్రీస్తు బడిలో చేరు. బడి అంటే నేర్చుకోవడం కదండి. క్రీస్తు బడి ఇది ఎక్కడో చర్చిలో దొరకదు, ఇది ఎక్కడో బైబిల్ కాలేజీలో దొరకదు. ఆయన పాదాల దగ్గర నువ్వు మరీలాగా గడుపుతావే, అప్పుడు దొరుకుతుంది. క్రీస్తు బడి ఆయన పాదాల చెంతే ఉంటుంది. మనం ముందుకెళ్దాం. ఏమిటి ఒబీడియన్స్ అంటే, విధేయత అంటే? ఒక ప్రశ్న వేసుకోవాలి రాత్రి మనం.
ఒబీడియన్స్ అంటే ఏమిటి? విధేయత అంటే ఏమిటి? విధేయత గురించి మాట్లాడుతూ మీకు ఒక సన్నివేశం చూపించాలి నేను. అప్పుడు మీకు కొంచెం విధేయత గురించి అర్థం కావడానికి వీలవుతుంది. మీకు సన్నివేశం బాగా గుర్తుండి ఉంటుంది. 11 వచనాలు ఉంటాయి ఇందులో. లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. మీరు చదవనక్కర్లేదు, మీరు ఒకసారి గమనించండి నేను చెప్తూ ఉంటే. దానికి ముందటి నేపథ్యం ఏంటంటే, సాధారణంగా ఈ చేపలు పట్టేవాళ్ళు అర్ధరాత్రి దాటిన తర్వాత చేపలు పట్టడానికి వెళ్తారు. మీకు ఎవరైనా చేపలు పట్టేవాళ్ళు తెలిస్తే, మత్స్యకారులు, వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు చెప్తారు మీకు. దానికి ఒక సీజన్ ఉంటుంది, రాత్రి సమయంలో దానికి ఒక టైం ఉంటుంది. దాదాపుగా 2 తర్వాత వాళ్ళు సముద్రం నడిబొడ్డుకి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు టైం కోసం. వెయిట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వలేస్తారు, చేపలు పడతాయి. తెల్లారే లోపు మీరు ఉదయాన్నే చేపల మార్కెట్కో లేకపోతే బీచ్కో వెళ్తే, అంటే ఇక్కడ మీకు బీచ్లు ఉండవు తెలంగాణలో, అయినా మనం సాగర్ అని పెట్టుకున్నాం అన్నిటికీ. ఎందుకంటే సాగరం లేదు కాబట్టి ఉన్నదానికే సాగర్ అని పెట్టేసుకున్నాం మనం. చివరికి హుస్సేన్ సాగర్ కూడా సాగర్ అయిపోయింది మనకి. కానీ అసలు సాగరం దగ్గరికి మీరు వెళ్తే బీచ్కి, మీకు అర్థమయ్యేది ఏంటంటే, సూర్యుడు పొద్దు పొడవక ముందే వాళ్ళు చేపలు తెచ్చేసుకుంటారు. యేసుక్రీస్తు ఆ రోజున ఒడ్డు మీదకి వచ్చాడు. ఆయన వెంట జనసమూహం ఉన్నారు. ఇప్పట్లాగా మైకులు లేవు, ప్రేమ లేడు మైకులు పెట్టడానికి. యేసుక్రీస్తు వారు చాలా సైంటిఫిక్గా ఉండేవాడు. ఆయన సాధారణంగా గాలి సముద్రం మీద నుంచి భూమి మీదకి వీచుతుంది, ఒడ్డు మీదకి వీచుతుంది. ఇక్కడ నుంచి సముద్రం మీదకి వెళ్ళదు గాలి. ఇది ప్రకృతి సహజం, ప్రకృతి నియమం ఇది. అందుకని అక్కడ ఉన్నటువంటి ఆ చేపలు పట్టే వాళ్ళని ఆయన అడిగాడు, నీ పడవ కొంచెం ఇస్తావా అని. ఆ పడవ కొంచెం ఇస్తావా అని అడిగితే వాళ్ళు పడవ ఇచ్చారు. ఆ పడవను కొంచెం లోపలికి తోయండి అన్నాడు. ఆయన పడవలో ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డు మీద కూర్చున్నారు. గాలి అటు నుంచి ఒడ్డు మీదకి వస్తుంది కాబట్టి ఆయన మాట్లాడడం మొదలెట్టాడు. అదే ఆయనకి పిఏ సిస్టము, అదే ఆయనకి ఆడియో సిస్టమ్. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళకి స్పష్టంగా వినపడుతోంది, ఎందుకంటే గాలి అటు నుంచి ఇటు వస్తుంది కాబట్టి. అయిపోయింది ఆయన ప్రసంగం. ఆయన ఎవరికి వచ్చి ఉండేవాడు కాదు, పడవ వాడుకున్నాడు కదా. అందుకని ఆ మత్స్యకారులకి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆయన. అందుకని అన్నాడు, మీ వలలు వేయండి, కొంచెం దాన్ని ఇంకొంచెం లోపలికి తోసి మీరు వలలు వేయండి అన్నాడు. పేతురు వారందరికి లీడరు. ప్రసంగం చేయడంలో, అద్భుతాలు చేయడంలో యేసుప్రభు చాలా సీనియర్ కావచ్చు, కానీ చేపలు పట్టడంలో మాత్రం పేతురు చాలా సీనియర్ యేసుప్రభు కంటే. పేతురుకి అందుకనే ఓవర్ కాన్ఫిడెన్స్. పేతురు వెంటనే అన్న మాట ఏంటంటే, రాత్రంతా శ్రమ పడ్డాం, ఏం దొరకలా. యేసుప్రభు అన్నాడు, వెయ్యి వలలు వెయ్యి అన్నాడు. నీ మాట చొప్పున వేస్తానన్నాడు. నీ మాట చొప్పున వేస్తానంటే ఏం? విధేయతే కదా. నాకు తెలిసైతే పడవు, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్డ్. ఇదే స్పాట్లో రాత్రంతా చూశాను, పడనే పడవు. కానీ నీ మాట చొప్పున వేస్తాను. మీకు అన్ని బైబిల్స్లోకి రాని ట్రాన్స్లేషన్ చెప్తాను ఈరోజు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ట్రాన్స్లేషన్లో ఒక మిస్టేక్ దొర్లింది. ఆయన వలలు వేయమన్నాడు, పేతురు వేశాడు. ఎన్ని చేపలు పడ్డాయి? వల పిగిలిపోయింది. ఆ పడవలో పెడుతుంటే కూడా వాళ్ళకి చేత కావట్లేదు. అలవి కానీ విస్తారమైన చేపలు పడ్డాయి. మామూలుగా చేపలు పడితే, చేపలు పట్టేవాడికి ఎలా ఉంటుందండి, అందులో రాత్రంతా శ్రమపడి చేపలు దొరక్క ఉన్నప్పుడు ఇన్ని చేపలు పడంగానే చేపలు పట్టేవాడు ఏం చేస్తాడు సార్? గంగం స్టైల్లో డ్యాన్స్ వేస్తాడు. అంతేనా? డ్యాన్స్ వేస్తాడు, అబ్బా నాకు చేపలు దొరికాయని. మొన్న ట్రంప్ గెలవగానే 2-3 సార్లు డ్యాన్స్ వేసాడు, ఎగిరాడు ఇలాన్ మస్క్. అట్లా ఎగురుతాడు కదా. కానీ పేతురు ఏం చేశాడు తెలుసా? నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపో అని ఆయన పాదాల మీద పడి కన్నీరు గార్చాడు. ఏమిటంటారు రహస్యం?
ఎందుకంటే యేసు ప్రభు వలలు వేయమంటే పేతురు వల వేశాడు, అందుకని పిగిలిపోయింది. వలలలో పడవలసిన చేపలు ఒక్క వలలో పడేటప్పటికి అది పిగిలిపోయింది. పేతురు మనసులో ఏమనుకున్నాడో ప్రభువుకి తెలుసు, పేతురుకి తెలుసు. చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు ఆ పాపం ఏంటో. పేతురు పాపం ఏంటో తెలుసా? అర్ధ విధేయత. విధేయత చూపించాడు కానీ పూర్తి విధేయత చూపించలేదు. ఈ రాత్రి మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఒక సత్యం విధేయత గురించి. అర్ధ విధేయత ఈజ్ ఈక్వల్ టు అవిధేయత. అవిధేయత పాపం. మనం చాలాసార్లు బైబిల్ని ఎలా పాటిస్తాం తెలుసా? మనం ఏరుకుంటాం అన్నమాట. మనకు నచ్చినవి, మనకు అనుకూలంగా ఉన్నవి మనం పాటిస్తాం. పూర్వం ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒక ఆంటీ గారు మా ఇంటికి వచ్చారు, పాస్టరమ్మ గారిని తీసుకొని. ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఒక స్కీమ్ అనమాట అది. ఆ స్కీమ్లో మనం ఇంత డబ్బులు కడితే ఓ 11,000 ఆ రోజుల్లో కడితే, ఆ తర్వాత మన కింద చాలామంది చేరతారు. వాళ్ళు మన ఇంటికి మనమేం పని చేయక్కర్లా, వాళ్ళు కష్టపడుతుంటే మనకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి మల్టీ లెవెల్ మార్కెటింగ్. హెర్బల్ లైఫ్ కూడా మల్టీ లెవెల్ మార్కెటింగే, చాలా ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు నేను ఆవిడతో అన్నాను, కష్టపడకుండా వచ్చే జబ్బు నాకు వదిలేండి అంటే. నేను అప్పుడు పరిచర్యకి వెళ్తున్నా. నేను ఇష్టపడకపోయేసరికి, అదేంటి బాబు అలా అంటావు, మనం కష్టపడకపోయినా మనం తప్పేం చేయట్లేదు కదా. లేదంటే నాకు ఇష్టం లేదు, బైబిల్లో అలా లేదు. పనివాడు జీతమునకు పాత్రుడు అని ఉంది. నువ్వు కష్టపడితేనే భోజనం చేయమని ఉంది. కాబట్టి నాకు వద్దు నీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నాను. ఇంకా నేను కూర్చోలే, వాళ్ళని కూర్చోబెట్టాను, పాస్టర్ గారిని, ఆంటీ గారిని కూర్చోబెట్టాను. అప్పుడు ఆవిడ ఒక మాట అనింది, అన్నీ పాటించాలంటే బైబిల్లో కష్టం అయ్యా అన్నది ఆవిడ. పాస్టర్ గారు ఖండించలా, మా పాస్టర్ గారు ఖండించలా. అప్పుడు నేనేం చేశానంటే ఆ బ్యాగ్ పక్కన పెట్టి, బైబిల్ పక్కన పెట్టి కుర్చీ దగ్గరికి లాక్కొని కూర్చున్నాను ఆంటీ గారి దగ్గర. లాభం లేదు ఇవి క్లాస్ బీకాలని. కూర్చొని, ఆంటీ నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టారు అన్నాను నేను. ఏంటి బాబు అంది ఆవిడ. బైబిల్లో అన్నీ పాటించాలన్నా నాకు సమస్య లేదు, బైబిల్లో ఏది పాటించకూడదన్నా నాకు సమస్య లేదు. అన్నీ పాటించలేము, కొన్నే పాటించగలం అన్నారు చూసారా, ఇది నాకు పెద్ద సమస్య తెచ్చిపెట్టింది. మీకు ఒక రెడ్డింగ్ ఇస్తాను, లేదా ఒక గ్రీనింగ్ ఇస్తాను. పాటించలేనివన్నీ అండర్లైన్ చేయండి రెడ్డింగ్తో, పాటించగలిగినవన్నీ గ్రీనింగ్తో అండర్లైన్ చేయండి. ఆ బైబిల్ నేను ఉంచుకొని దాని ప్రకారం నడుచుకుంటాను అన్నాను. ఆవిడ గతుక్కుమనింది. వాడికి ఏం చెప్పాలో అర్థం కాల. నీతో మాట్లాడడం కష్టమయ్యా అంది. విధేయత అంటే నాకు నచ్చిన ఈ బైబిల్లో పాటించడం, నాకు నచ్చని వదిలిపెట్టడం కాదు, పూర్తిగా పాటించడం. అర్ధ విధేయత ఈజ్ ఈక్వల్ టు అవిధేయత. ఈరోజు క్రైస్తవులారా తెలుసుకోండి, అవిధేయత దేవుణ్ణి ధిక్కరించడం. ఎప్పుడైతే నువ్వు అవిధేయత చూపిస్తావో, అది పూర్తి అవిధేయత కావచ్చు, లేకపోతే అర్ధ విధేయత ద్వారా వచ్చిన అవిధేయత కావచ్చు. నువ్వు ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావు అంటే ఆయన పాటించవో ఆయన మాటను, యు ఆర్ రెబెల్లింగ్ అగెయిన్స్ట్ గాడ్ అండ్ హిస్ సావరెన్ థ్రోన్. ఆయనకు, ఆయన సర్వాధికార పీఠానికి ఎదురెడ్డి నిలబడి నువ్వు ధిక్కరిస్తున్నావు ఆయన అధికారాన్ని. ఇది పాపం. ఎవ్రీ సిన్ ఈజ్ ఎ రెబెలియన్ అగెయిన్స్ట్ గాడ్. అది చిన్నదైనా పెద్దదైనా ప్రతి పాపము దేవుణ్ణి, ఆయన అధికారాన్ని ధిక్కరించేది. నువ్వు మాట్లాడకుండానే ధిక్కరిస్తున్నావు ఆయన్ని. అవిధేయత చాలా ఘోరమైంది. అవిధేయత ఘోరం గురించి మీకు నన్ను చెప్పనివ్వండి. మీరు పాత నిబంధన చదివితే మాటి మాటికి ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయత చూపించారు. మాటి మాటికి ఆయన తన వారిని పంపించి వారితో మాట్లాడాడు. మాటి మాటికి ప్రవక్తలు వచ్చారు. మీరు పాత నిబంధన ఒకసారి తిరిగేసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. పాత నిబంధనను మీరు ఒక్కసారి పారాయణం చేస్తే మీకు కనపడే విషయాలు ఇవే. ఈరోజు ఎందుకు ఇశ్రాయేలు ఇంత కష్టపడుతుంది? ఎందుకు ఇశ్రాయేలు మీద ఇంతమంది దాడి చేస్తున్నారు?
మనం చాలాసార్లు ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు వాళ్ళు ఓడిపోరు, నిజమే. కానీ మీకు తెలియాల్సిన మరొక సత్యం ఉంది. ఇశ్రాయేలీలు ఏనాడు కూడా సుఖశాంతులతో ఉండింది లేదు. ఎప్పుడు యుద్ధాలే వాళ్ళ జీవితంలో. ఎందుకో తెలుసా మీకు? మీరు ఊరికి వెళ్ళిపోతారు కదా ఫ్లైట్ వేసుకొని, పరిశుద్ధ పుణ్యక్షేత్రం అని అక్కడికి. ఆడ నుంచి ఏంటది, నూనె తెచ్చుకోవడం, నీళ్లు తెచ్చుకోవడం, కర్చీఫులు తెచ్చుకోవడం, ద్రాక్షరసం తెచ్చుకోవడం, ఈ మూఢనమ్మకాలు అన్నీ ఉన్నాయి కదా మనకి. దరిద్రం ఉంది మనకి. మీరు తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీ రోజులు ఇంత కష్టపడడానికి కారణం అవిధేయతే. వాళ్ళు మాటికి అవిధేయత చూపించారు. వాళ్ళ అవిధేయత పరాకాష్ఠకు వచ్చింది. ఈ మధ్యలో వాళ్ళని విధేయతలోకి తేవడానికి అనేకమైన పరిస్థితులు కల్పించాడు ఆయన. అమలేకులు వాళ్ళ మీదకి వెళ్ళారు, ఫిలిస్తీన్లు వాళ్ళ మీదకి వెళ్ళారు, అష్షూరీయులు వాళ్ళ మీదకి వెళ్ళారు, కల్దీయులు వాళ్ళ మీదకి వెళ్ళారు, మాదీయులకు అప్పగించాడు, పర్షియన్లు వాళ్ళని పరిపాలించారు, గ్రీకులు వచ్చి పరిపాలించారు, ఆ తర్వాత రోమియోలు వచ్చారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి రెస్ట్ లేదు. ఎందుకంటే అవిధేయత తర్వాత అవిధేయత చూపించుకుంటూ వచ్చారు. నెబుకద్నెజరు వచ్చి వాళ్ళ 12 గోత్రాలని కూడా చెరపట్టి తీసుకువెళ్ళిన తర్వాత కూడా 2 రాజ్యాలని, ఇశ్రాయేలు రాజ్యాన్ని, యూదా రాజ్యాన్ని, 12 గోత్రాల ఉత్తర రాజ్యాన్ని, 2 గోత్రాల దక్షిణ రాజ్యాన్ని తీసుకువెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి బుద్ధి రాలేదు. వాళ్ళు నెహెమ్యా కాలంలో, జెరుబ్బాబెలు కాలంలో, ఎజ్రా కాలంలో వెనక్కి వచ్చిన తర్వాత మలాకీ సమయానికి వచ్చేటప్పటికి, జకర్యా సమయానికి వచ్చేటప్పటికి ప్రవక్తలనే చంపారు. వాళ్ళు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పించడం మొదలుపెట్టారు. దేవుడు చులకనైపోయాడు వాళ్ళకి. ఎందుకు? జకర్యా మలాకీల తర్వాత ఆయన మాట్లాడడం మానేశాడు. జకర్యా మలాకీల తర్వాత చిట్ట చివరి పాత నిబంధన ప్రవక్త ఎవరో మీరు చెప్పగలరా? మీ బైబిల్ క్విజ్లో రాదు ఇది. క్విజ్లో షీల్డ్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ కప్పులు కొట్టేసిన వాళ్ళు ఉంటారు. యేసుప్రభువు అన్నాడు, బాప్తిస్మిచ్చి యోహానుతో పాత నిబంధన కాలము ముగిసినది అన్నాడు. వినలేదే మీరు మాట? హీ ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్టమెంట్. బాప్తిస్మిచ్చి యోహాను. మధ్యలో గ్యాప్ ఎంతో తెలుసా? మలాకీకి బాప్తిస్మిచ్చి యోహానికి 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు దేవుడు. చాలాసార్లు మీరు అంటుంటారు, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి. నీకు ఎందుకు తెలియదు తెలుసా దేవుని చిత్తము? తమరు ఎప్పుడు విధేయత చూపించి ఎరగరు. ఎవడికి దేవుని చిత్తం తెలుస్తుంది? ఎవడైతే ప్రతిరోజు దేవుని మాటకు లోబడతాడో వాడికే దేవుని చిత్తం తెలుస్తుంది. మీకు పెళ్ళప్పుడు గుర్తొస్తాడు దేవుడు, దేవుని చిత్తం ఏంటి? అది కూడా మీకు ఆయన చిత్తం చేయాలనేం కాదు. ఇందాక ఆయన చెప్పాడు కదా, నీ చిత్తము చేయుట నాకు సంతోషము అని చెప్పాడు కదా. సంతోషం కాదు ఇక్కడ, ఆయన చిత్త ప్రకారం వెళ్తే కాస్త అనర్థాలు ఏం లేకుండా మా అమ్మాయి కాపురం బాగుంటుందని అంతే తప్ప, తమరికి మీ హృదయాంతరాలు ఎరగనివాడినే నేను తెలుగువాడినే కదా, నేను భారతీయుడినే కదా, మీ గుడ్లో పేలికనే కదా. నాకు తెలుసు మీ కథ అంతా. ఇది చాలా అవసరం అండి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ముఖం తిప్పేస్తాడండి విధేయత చూపించకపోతే. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, ఒక విశ్వాసి జీవితంలో ద గ్రేటెస్ట్ ట్రాజడీ ఏంటో తెలుసా? ఒక యాక్సిడెంట్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఒక విడాకులు కాదు, పెళ్ళి లేట్ అవ్వడం కాదు, నీటిలో సీటు రాకపోవడం కాదు, అమెరికా వీసా రిజెక్ట్ అవ్వడం కాదు. ఒక విశ్వాస జీవితంలో గ్రేటెస్ట్ ట్రాజడీ, అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడడం మానేసి ముఖం తిప్పేయడం. ద యాబ్సెన్స్ ఆఫ్ గాడ్. అవిధేయత చాలా చెడ్డది. అది మనల్ని నాశనం చేస్తుంది. జీవానికి మూలమైన వాడు నా జీవితంలో పనిచేయడం మానేస్తే నేనేమైపోతాను?
మొద్దుబారిపోతాను. అందుకని ఇశ్రాయేలీయులను ఏమన్నాడు తెలుసా ఆయన యెషయా గ్రంథంలో? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. ఇశ్రాయేలు అవిధేయత చూపించి దేవుడికి దూరం అయిపోయిన తర్వాత మొద్దుబారిపోయింది, జీవం లేకుండా అయిపోయింది ఇశ్రాయేలు జాతి. దేవుని ప్రజ వీళ్ళు. వాళ్ళని కనికరించి, యెషయి అంటే దావీదు వాళ్ళ నాన్నగారు, ఆ గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ మొద్దులోంచి మళ్ళీ చిగురు పుట్టింది. ఆ చిగురుని కూడా సిలువేసి చంపేశారు, బతకనిలేదు. అవిధేయత ఘోరమైందండి. క్రైస్తవుడికి పుట్టగతులు లేవు విధేయత లేకుండా. టేక్ ఇట్ వెరీ సీరియస్లీ మై ఫ్రెండ్స్. అవిధేయత గురించి, దాని యొక్క పర్యవసానాల గురించి, విధేయత ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటున్నాం. విధేయత గురించి మరొక మాట చెప్పుకుందాం మనం. రోమాపత్రిక 13వ అధ్యాయం తీసి పెట్టుకోండి. మీరు చదవనక్కర్లేదు, మనసులో చదువుకోండి. అక్కడ అధికారాల గురించి మాట్లాడాడు దేవుడు. 1 నుంచి 6 వచనాలు మీరు చదివితే, అధికారములన్నీ దేవుని వలననే కలిగినవి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం ఈ భూమి మీద లేదు, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో లేదు. దేవుడు ఇస్తేనే అధికారం వస్తుంది. దేవుడికి ఒక్కడికే, ఎవడో ఇస్తే రాదు అధికారం. తనంతటి తానే అధికారం కలిగిన వాడు. బట్ మనకి అది ఒక దేశ ప్రధానైనా, ఒక దేశ అధ్యక్షుడైనా, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా, ఓ తహసీల్దార్ అయినా, ఓ కలెక్టర్ గారైనా దేవుడిస్తేనే అధికారం వస్తుంది. మీ ఆఫీసులో బాస్ అయినా, మీ ఇంట్లో నువ్వు తండ్రివైనా తల్లివైనా, నువ్వు అత్తవైనా నీ కోడలి పైన. చాలాసార్లు మనం అనుకుంటాం, నా ఆడపడుచుతనం, నా అత్తతనం చూపించాలి అనుకుంటాం. మనం కోడల్ని నలిపేస్తుంటాం మనం. గుర్తుపెట్టుకో, దేవుడిస్తే తప్ప నీకు అధికారం రాలేదు. కొన్నిసార్లు భర్తలు భార్యల్ని నలిపేస్తుంటారు. గుర్తుపెట్టుకో, నీకు భర్త హోదా వచ్చింది దేవుడిస్తేనే వచ్చింది. కొంతమంది పాస్టర్లు తమ గొర్రెల్ని నలిపేస్తూ ఉంటారు. పాస్టర్లు మీ గొర్రెల పైన బాసులుగా ఉండద్దు, దాసులుగా ఉండండి అని పేతురు చెప్పాడు తన పత్రికలో. పేరుకేమో జేసుదాసు క్రీస్తుదాస్ అంటారు, దగ్గరికి వెళ్ళి చూస్తే అయ్యగారు బాస్. సమీపింపురాని తేజస్సులో ఉంటారు అయ్యగారు. ఆ సమీపింపురాని తేజస్సులో ఉన్న ఆయనేమో వచ్చేసాడు మన మధ్యలోకి, మన మధ్య నివసించాడు. ఈయన గారేమో సమీపించడం తేజస్సులోకి వెళ్ళిపోయాడు. అందుకని అయ్యగారి దగ్గరికి వెళ్ళలేం మనం. మీరు ఈరోజు చాలామంది సెలబ్రిటీ బాసులను చూస్తున్నారు అలాగే క్రైస్తవ లోకంలో. కానీ ఈయన అంటున్నాడు, అధికారములన్నీ దేవుడి నుంచి వస్తాయి. అందుకే ఒక మాట చెప్పాడు ఈయన, నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రేవంత్ రెడ్డి నచ్చకపోయినా ఆయన నీ ముఖ్యమంత్రే, నువ్వు లోబడాల్సిందే. నీ కులపోడు పాస్టర్ కాకపోయినా నీ చర్చిలో నీకు నచ్చకపోయినా నువ్వు లోబడాల్సిందే. నీ పై అధికారి ఆంధ్రోడైనా సరే నువ్వు లోబడాల్సిందే. ఎందుకంటే అధికారములన్నీ దేవుని వలననే కలిగినవి. అంటే దేవుడికి విధేయత చూపించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ప్రభుత్వానికి విధేయత చూపించాలి. ఏమండి, మనం మన యజమానులకు విధేయత చూపించాలి. యజమాని అంటే మనకు ఉద్యోగం ఇచ్చినాడు. మనం మన తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. మనం సంఘంలో పెద్దలకి, పాస్టర్కి విధేయత చూపించాలి. నీకు నచ్చకపోయినా అప్పుడే నువ్వు దేవుడికి విధేయత చూపించినట్టు. దేవుడికి విధేయత చూపించే క్రైస్తవుడు ఈ స్థాయిలన్నింటిలో విధేయత చూపించుకుంటూ వస్తాడు. ఎందుకని? దేవుని వలన తప్ప వచ్చిన ఏ అధికారం కూడా లేదు. అందుకనే క్రైస్తవుడు చట్ట విరుద్ధంగా ప్రవర్తించలేడు, సంఘంలో అమర్యాదగా నడుచుకోలేడు. భార్యల దగ్గరికి వద్దాం. నీ భర్తకు నువ్వు విధేయత చూపించకపోతే దేవుడికి అవిధేయత చూపించినట్టు.
పిల్లల దగ్గరికి వద్దాం. మీ అమ్మ నాన్నకు నువ్వు విధేయత చూపించకపోతే దేవుణ్ణి ధిక్కరించినట్టు. ఎందుకంటే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. మీకు గుర్తుందా, యెరూషలేము గోడలు కట్టాల్సి వచ్చినప్పుడు, కాలిపోయిన గుమ్మాలు మళ్ళీ కట్టాల్సి వచ్చినప్పుడు నెహమ్యా ఒక తాకీదు తీసుకొని వచ్చాడు రాజుగారి దగ్గర. ఎందుకు తీసుకొచ్చాడు ఆ తాకీదు? నెహమ్యాని ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు? రాజుగారిని ఎదిరించినట్టు. గుర్తుపెట్టుకోండి, భార్యలు ఎప్పుడు భర్తకు విధేయత చూపించారంటే వాళ్ళు దేవుడికి విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు విధేయత చూపించారంటే వాళ్ళకి దేవుడికి విధేయత చూపించినప్పుడు, నేర్చుకున్నప్పుడు. సంఘస్థులు ఎప్పుడు పాస్టర్ గారికి పెద్దలకి విధేయత చూపించారంటే వాళ్ళు దేవునికి విధేయత చూపించడం నేర్చుకున్నప్పుడు. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి, భర్తలకు కూడా చెప్పాలి. భార్యలు నీకు విధేయత చూపించాలని తమరు అనుకుంటున్నారే, తమరు దేవుడికి విధేయత చూపిస్తే తప్ప తమరికి భర్త స్థానం దొరకదు. ఆదాము హవ్వలు దేవుణ్ణి ధిక్కరించిన మరుక్షణం సృష్టిని పరిపాలించలేకపోయారు, ఏదైనా వనాన్ని కాయలేకపోయారు, వెళ్ళగొట్టబడ్డారు. ద మూమెంట్ ద హస్బెండ్స్, ద పేరెంట్స్, ద బాసెస్, ద పాస్టర్స్, ద ఎల్డర్స్ డిజొబే గాడ్, they cannot have the right to stay there. భర్తలైనా, పాస్టర్లైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, ప్రభుత్వం అయినా, అధికారులైనా దేవుడికి లోబడకుండా వాళ్ళు ఆ అధికారాన్ని అభ్యాసం చేయలేరు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. విధేయత గురించినటువంటి ఒక గొప్ప విషయం మీకు చెప్పనివ్వండి. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము మీరు చదివితే 5వ వచనం నుంచి మీరు 11వ వచనం దాకా చదివితే మళ్ళీ మీరు తీసుకొని చదువుకోండి. మీకు కనపడేటువంటి ఒక విషయం ఏంటంటే, అక్కడ విధేయత యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు? నువ్వెంత విధేయత చూపిస్తే అంత అధికారం దక్కుతుంది. యేసుక్రీస్తు వారు ఎంత విధేయత చూపించాడు? దాసుడే, మనిషి అయ్యాడు ఫస్ట్, తర్వాత దాసుడయ్యాడు, తర్వాత సిలువకు అప్పగించేసుకున్నాడు. ఎంత విధేయత చూపించాడంటే రిక్తుడిగా మారిపోయాడు. మీకు అర్థమైందా తెలుగు? రిక్తుడు అంటే ఏంటి? ఇంకేం లేదు, ఇంకేమీ లేనంతగా దాసోహం అయిపోయాడు తన తండ్రికి. 9వ వచనం ఎలా స్టార్ట్ అయిందో చూడండి మీరు. అందుచేతను ఆగండి ఒక్క నిమిషం. బైబిల్లో అందుచేతను అని వచ్చిందంటే దానికి ముందేదో ఉందన్నమాట, అందులోంచి వస్తుందన్నమాట. ఎందుచేత? ఆ ముందు చేసిన దాన్ని బట్టి. ఎందుచేత? విధేయతను బట్టి. అందుచేతను ఇప్పుడు చదవండి అమ్మా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును, ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు, యేసునామమున వంగాలి. ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా ఎవరు హెచ్చించారు? తమరు హెచ్చించుకోండి, డామ్ అని పడతారు. ప్రజలు హెచ్చించి మిమ్మల్ని ఆళ్లే పడేస్తారు. అందుకే మీరు చప్పట్లు కొడితే నాకు భయం. చప్పట్లు కొట్టిన చేతులే చెప్పులేస్తాయి రేపొద్దున. మనుషులను అస్సలు నమ్మకూడదు. నేను ఎందుకు ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు అయ్యా దయచేసి శాలువా కప్పొద్దు అంటాను నేను. ఎందుకంటే దాన్ని ఎందుకని ఏమన్నారు కానీ దుశ్శాలువా అన్నారు దాన్ని. దాంట్లోనే ఉంది దుష్టత్వం అంతా కూడా. మనుషుల యొక్క సత్కారాల్ని, సన్మానాల్ని నమ్మకండి. మీరు హెచ్చించుకున్నా పడిపోతారు, మనుషులు హెచ్చించినా వాళ్ళే మిమ్మల్ని కింద పడేస్తారు. మన దేశంలో సినిమా యాక్టర్కి దేవాలయాలు కట్టిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళే ఆ దేవాలయాన్ని పడేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దేవుడు హెచ్చిస్తే నువ్వు పడిపో. ఎలా వస్తుంది తెలుసా? ఇది విధేయతలోంచి వస్తుంది. ఒక బంతిని నువ్వు ఎంత గట్టిగా కిందకు కొడితే అంత పైకి లేస్తుంది. అది ఎంత విధేయతో అంత అధికారం, ఎంత వినమ్రతో అంత హెచ్చింపు, ఎంత తగ్గింపో అంత పైకి ఎక్కడం. ఈ నియమం మీకు అర్థం కావాలి. ఇది అర్థమైతే చర్చిల్లో గొడవలు ఉంటాయా? పదవి కోసం పోరాటాలు ఉంటాయా?
ఎలక్షన్లో కొట్టుకుంటారా? ఈరోజు ఎన్ని దుర్మార్గాలు చర్చిల్లో జరుగుతున్నాయి. ఒక్క పదవి కోసం, డబ్బు కోసం, కీర్తి కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం. అరే నాయన పడిపోతావు. నేను కర్నూలులో ఒక చర్చికి వెళ్ళాను. చాలా పెద్ద చర్చ్, అది చాలా కాలం నుంచి ఉంది ఆ చర్చి. దాదాపుగా 100 సంవత్సరాలకి దగ్గర పడిందో దాటేసిందో తెలియదు. అలా కూర్చున్నానో లేదో స్టేజ్ పైన ఇంకొక పెద్ద ఆయన తలనెరిసిన ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చొని ప్రైజ్ లార్డ్ అన్నాడు. నేను ప్రైజ్ లార్డ్ అన్నాను. మరుక్షణమే ఆయన అన్నాడు, సార్ మీకు ఈ విషయం తెలుసా అన్నాడు. నాకు మీకేం చెప్పలేదు, మీరు ఎవరో నాకు తెలియదు, నాకెట తెలుస్తుంది సార్ అన్నాడు. నేను ఈ చర్చికి ప్రెసిడెంట్ని సార్, 25 సంవత్సరాల నుంచి నేనే ప్రెసిడెంట్ని అన్నాడు ఆయన. నేను ఒక క్షణం ఆగి అన్నాను, అంటే ఎవరికి ఛాన్స్ ఎవరు అనమాట అన్నాను. ఇంకా ఆ తర్వాత ఇంట్రడక్షన్ ఆగిపోయింది. తన గురించి తాను చేసుకునే పరిచయం ఇంకా అక్కడితో ఆగిపోయింది. ఇది చూడండి మీరు ఒకసారి. నువ్వు నిజంగా హెచ్చింపబడాలనుకుంటున్నావా? ప్రభు దగ్గర దాసోహం అయిపో. ప్రభువుకి ఆయన నియమించిన ప్రతి అధికారానికి లోబడు. చూడు దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు. ఇది విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాద పరాకాష్ట. ద హైట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ ఇన్ ఒబీడియన్స్. మనకు సమయం చాలా తక్కువగా ఉంది, మనం ముగించుకుందాం. విధేయత గురించి మీకు ఇంకో విషయం తెలియాలి. ఇది ఒక్కరోజు అబ్బేది. ఇది రాత్రికి రాత్రి నీకు వచ్చేసేయదు, నీ అకౌంట్లో పడిపోదు. నువ్వు అభ్యాసం చేయాలి, నువ్వు కసరత్తు చేయాలి. అందుకని యేసుక్రీస్తు వారి గురించి ఏం రాయబడింది? ఆయన విధేయత నేర్చుకోనేను. తమరు నేర్చుకోవాలి. కొంతమందికి పెళ్ళి కాకముందే వంటొచ్చు, కొంతమంది పెళ్ళైన తర్వాత నేర్చుకుంటారు వంట. కొంతమందికి ఇప్పుడు కూడా సైకిల్ తొక్కడం రాదు. నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి? ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. ఇట్ టేక్స్ టైం. మీరు అప్పుడప్పుడు ప్రభువుని పలకరించి హాయ్ బాయ్ అంటున్నారు అనుకోండి. అన్యుల ఇళ్లల్లో పూజ గదులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పూజ గదిలో దేవుడిని బంధిస్తారు. అప్పుడప్పుడు శుక్రవారం తలస్నానం చేస్తారు. ఆ తలస్నానం చేసినప్పుడు తలుపు తీస్తారు. అబ్బా వచ్చిందిరా అనుకుంటే లోపే దండం పెట్టి క్లోజ్ చేసేస్తుంది ఆవిడ. హాయ్ అంటది, ఆయన హాయ్ అనే లోపు ఇవిడ బాయ్ కూడా చెప్పేస్తుంది. అందుకని గుళ్ళో కూడా ఎక్కువసేపు ఉండరు వాళ్ళు. గుడికి వెళ్తారు, గబగబా వచ్చేస్తారు. ఇక్కడే గుడి దాకా వెళ్ళి వస్తా అంటారు అనమాట. అది క్రైస్తవ భక్తి కాదు. ప్రభు చిత్తమైతే రాబోయే రోజుల్లో క్రైస్తవ భక్తి గురించి నేను మాట్లాడతాను. క్రైస్తవ భక్తి ఏమిటంటే నువ్వు ఆయనతో ఒక నిరంతరమైన సంబంధం పెట్టుకోవాలి, ఒక నిరంతరమైన స్నేహం నెరపాలి, ఒక నిరంతరమైన సాన్నిహిత్యం మెయింటైన్ చేయాలి. ఇది అనునిత్యం జరగాలి. ఇట్స్ ఎ డైలీ బిజినెస్. యువర్ ఫెలోషిప్ విత్ గాడ్, విత్ క్రైస్ట్ ఈజ్ ఎ డైలీ బిజినెస్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఇది జరిగినప్పుడు విధేయత క్రమేపీ అబ్బుతుంది, అలవడుతుంది. విధేయత అలవడినప్పుడు ఆశీర్వాదం దొరుకుతుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు ఎప్పుడు ఆశీర్వాదాలు కావాలంటూ వస్తుంటారు కదా. ఇక్కడ ఆశీర్వాదాల కోసం ఈ బెల్లంపల్లి, కూకట్పల్లి లేకపోతే అలాంటి చోట్లకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి డబ్బులు పంపించిన వాళ్ళు ఎంతమంది? కొంతమంది చేతులు ఎత్తలేకపోతున్నారు. మిమ్మల్ని అర్థం చేసుకోగలను నేను. చేతులు ఎత్తిన వాళ్ళు ధన్యులు, వాళ్ళు యథార్థవంతులు. మీకు మాట చెప్పనివ్వండి నేను ముగించేటప్పుడు. దేవుడు ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశకాండంలో, నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినిన యెడల
ఈ శాపములన్నీ వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. విధేయత వల్ల ఏం జరుగుతుందండి? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది? ఎవరికో డబ్బులు పంపిస్తే రాదు. ప్రకాశాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడితే రాదు. నా చెయ్యి మీ నెత్తిన పెట్టుకొని శటగోపంలాగా ప్రార్థన చేయించుకుంటే రాదు. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం? విధేయత చూపిస్తే వస్తుంది. చూపించకపోతే ఏమొస్తుంది? మీ పిల్లలు, మీరు ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా? విధేయత చూపించడం నేర్చుకోండి. చూడండి, ఇంకొక మాట కూడా చదువుతున్నాను నేను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. మరలా వారితో ఇట్లనెను, మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నింటినీ మీ మనసుల్లో పెట్టుకుని మీ సంతతి వారు, అంటే మీరే కాకుండా మీ పిల్లలు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకుని వలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరుచుకుంటకు యోర్దాన్ను దాటపోవచ్చున్న దేశంలో దేనిని బట్టి విధేయతను బట్టి మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. కరోనా వస్తే కూడా ఎలా బతికేస్తావు? విధేయతను బట్టి బతికేస్తావు. ఈరోజు ప్రార్థన చేసుకోండి, తలలు వంచి ఒక 2-3 నిమిషాలు ప్రార్థనలు గడుపుదాం. ప్రభువా, విధేయత నేర్పించండి. అవిధేయురాలని, విధేయురాలని క్షమించండి అని ప్రార్థన చేసుకోండి. ఒక 2-3 నిమిషాలు మీ సొంత మాటల్లో దేవుడు మీతో మాట్లాడిన రీతిగా, మీ హృదయం స్పందించిన రీతిగా మీరు ప్రార్థన చేసుకోండి. విధేయత కీలకం, విధేయత ప్రాముఖ్యం, విధేయత తప్పనిసరి. దేవుడు ఆరాధన కంటే ఎక్కువగా, అనుభవం కంటే ఎక్కువగా, అందలం కంటే ఎక్కువగా, మరి దేనికంటే ఎక్కువగా విధేయతను కోరుతున్నాడు. బలుల కంటే, నైవేద్యాల కంటే ఎక్కువగా విధేయతే నైవేద్యం, విధేయతే బలియాగం. మీ శరీరాలని సజీవంగా సమర్పించుకోండి. ఇదే నిజమైన ఆరాధన, ఇదే నిజమైన బలియాగం అంటున్నాడు పౌలు రోమా 12లో. విధేయతే నైవేద్యం, విధేయతే ఆరాధన, విధేయతే బలియాగం. మీరు ఒకవేళ విధేయతగా చూపాలని కోరుకొని దాని నుంచి తప్పిపోవచ్చు. కానీ మీకు మనసుంటే, ప్రభా విధేయత చూపడానికి నాకు శక్తినివ్వు, కృపనివ్వు అని ఆయన అడగండి, ఆయన ఇస్తాడు. విధేయత చూపలేని నిస్సహాయ బ్రతుకులు మనవి. విధేయత చూపలేని పాపానికి బానిసలైన బ్రతుకులు మనవి. అవిధేయత సహజంగా అబ్బినటువంటి మనుషులం మనం. కానీ ఆయన పాదాల మీద పడి పేతురులాగా మనం పశ్చాత్తాపడితే ఆయన విధేయత చూపే శక్తిని, కృపను అనుగ్రహిస్తాడు. విధేయతే, క్రీస్తుకు విధేయులు కావడమే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, నరకాగ్ని నుంచి తప్పించుకోవడానికి వీలవుతుంది, నిత్య జీవాన్ని పొందడానికి వీలవుతుంది. విధేయులు అయినప్పుడే ఆయన మాట్లాడడం మొదలెడతాడు. విధేయులం అయినప్పుడే మనం ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. విధేయులమైనప్పుడే ఆయన మనల్ని హెచ్చిస్తాడు. మనం ప్రపంచాన్ని, మన గృహాల్ని, మన సంఘాలని పరిపాలించగలుగుతాం. మనం పనిచేసే చోట కూడా మనం తలగా ఉండగలుగుతాం. విధేయత కీలకం, విధేయత ప్రాముఖ్యం, విధేయత తప్పనిసరి. దేవుడు అంతిమంగా కోరుకునేది విధేయత. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. అవిధేయులమైన నన్ను, మమ్మల్ని క్షమించండి తండ్రి.
నీ రక్తంతో కడగండి నాయన. మా పాపం అవిధేయతే నాయన. మా పాపం నిన్ను ధిక్కరించడమే నాయన. మా పాపం అనేకసార్లు అర్ధ విధేయత నాన్న. నాయన మమ్మల్ని క్షమించండి, నీ రక్తంతో కడగండి. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మేము విధేయత నేర్చుకోవడానికి నీ కుమారుడి దగ్గర, నీ కుమారుడు లాంటి నాయన ఆ నేర్చుకోవడం మాకు నేర్పించండి. ఆయన లాంటి ప్రార్థనా వైఖరి, ఆయన లాంటి వినయ వైఖరి మాకు అబ్బేలా చేయండి నాయన. ప్రతిదినం ఆయన పాదాల చెంత చేరి విధేయత నేర్చుకోవడానికి, నీకు ఇష్టలుగా బ్రతకడానికి మాకు కృప చూపించండి తండ్రి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. థ్యాంక్ యూ.